అందరికీ యాషువ మెస్సియా నామం పేరిట షలోం. ఈ వారం 19వ పర్ష తెరుమా. తెరుమా పర్షాలోని 5వ అలియాను గూర్చిన క్లుప్త వివరణ తెలుసుకుందాం. 5వ అలియా నిర్గమకాండము 26వ అధ్యాయం 31వ వచనం నుండి 37వ వచనం వరకు. ఈ 5వ పఠనము పరిశుద్ధ స్థలముకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య అడ్డుతెరను నిర్మాణమును గూర్చి వివరిస్తుంది. ఈ అడ్డుతెరను నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలనని ఎలోహిం ఆజ్ఞాపించారు. దీనిని తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివై ఉండాలనియు, ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుచేయును. మరియు అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠం ఉంచవలననియు, అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలననియు ఈ అలియా వివరిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పర్షాలోని దీపవృక్షము ఎలోహిం యొక్క వెలుగును చూపిస్తుంది. ఆయన తోర వెలుగును తెలియజేస్తుంది. మరియు బల్ల యొక్క సారాంశము యెషువ మనకు అనుగ్రహించబడిన జీవాహారమని తెలుపుతుంది. మనం అతి పరిశుద్ధ స్థలమైన పరలోకమునకు చేరే వరకు ఆయన దీపవృక్షమైన తోరా వెలుగులో నడుస్తూ ఉండవలనని మనవి చేయుచున్నాను. అందరికీ యాషువ మెస్సియా నామం పేరిట షలోం.